డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ను పంపామని చెప్పారు. తమ వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలవటం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్లామని సిపి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఏవీ ఈ కేసుకు సంబంధం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొన్న వీసీటీపీఎల్లో ఏదైతే కంటైనర్ దొరికిందో క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మొన్న